విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే కన్నప్ప మూవీ గురించి మీరేం మాట్లాడారు వీడియోలో? అంటే కన్నప్ప గురించి అసలు ఏం మాట్లాడలేదండి. ప్రమోట్ చేసుకోవాలి అంటే నేను చెప్పింది కూడా ప్రమోట్ చేసుకోవాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ వన్, క్రియేటర్కి వచ్చి సార్ మీకు ఎక్కువ మంది క్రియేటర్స్ ఉన్నారు, మీకు ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉంది, మేము 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాము, తెలుగు వాళ్ళకి ప్రైడ్గా ఉంటుంది, సో మీ ప్రమోషన్ కాస్ట్ ఎంతో చెప్తే ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ ప్రమోషన్ కాస్ట్ ఉంటుంది కదా సార్. అడ్వర్టైజ్మెంటే కదా అది. మీది కూడా మార్కెటింగ్ బడ్జెట్ అని సెపరేట్ ఉంటుంది కదా, మూవీ బడ్జెట్ ప్రమోట్ చేసుకోవడానికి ఆడియో ఫంక్షన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అంట. యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రమోటింగే కదా. మీకు ఎంత అనేది వాడు ప్రైస్ చెప్తాడు, మీకు ఓకే అనుకుంటే ఇస్తారు, నెగోషియేట్ చేసుకుంటారు, ఫైన్. వాడు ఓకే అనుకుంటే మీరు చెప్తారు, మీ డీటెయిల్స్ ఇస్తారు, వాడు ప్రమోట్ చేసుకుంటాడు, వాళ్ళకి మీ సినిమా ప్రమోషన్ అవుతుంది. అలా కాదు, బడ్జెట్ లేదు, సినిమా అంతా సినిమాకి పెట్టినాను అంటే ఒక క్రియేటర్ దగ్గరికి వెళ్ళి సార్ 100 కోట్లు పెట్టి సినిమా తీసినానండి, చాలా పెద్ద సినిమా, కాకపోతే ఉన్న మనీ అంతా ఆడికే అయిపోయింది, మాకు ఇప్పుడు మార్కెటింగ్ బడ్జెట్ లేదు, సో మీరు కనుక మేము ప్రమోట్ చేస్తే బాగుంటుంది అంటే వాడు కనుక ఓకే బాగా అనిపించింది అంటే వాడు ప్రమోట్ చేస్తాడు. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ కూడా ఉన్నాడు మూవీలో, సో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్కి కూడా. సో ఓకే మా ప్రభాస్ ఉన్నారు కదా, తాను నేను మాట్లాడతాను, నేను చేస్తాను అనేసి ఫ్రీగా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేనే చేస్తాను ఆడదాకా ఎందుకు, నువ్వు అలా అప్రోచ్ అయ్యి ఉంటే అది రెండో పద్ధతి. అంతేగాని నీ దగ్గర మూవీ రైట్స్ ఉన్నాయి కదా, ఎంసీఎన్ కంపెనీలు ఉన్నాయి కదా అనేసి ప్రపంచానికి నేను సిస్టమ్ని క్లీన్ చేస్తున్నాను, ఆడవాళ్ళని డార్క్ కామెడీస్ ఆడవాళ్ళని తప్పుగా చూపించే వాళ్ళని, డార్క్ కామెడీ చేసే వాళ్ళని, చిన్నపిల్లలు తప్పుగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛానల్స్ అంతా డామినేట్ చేస్తాను అని చెప్పి వాళ్ళందరికీ స్ట్రైక్ వేసి వాళ్ళు అప్పీల్ పెట్టుకున్నప్పుడు నా సినిమా ప్రమోట్ చేస్తే నీ సైకిల్ తీసేస్తాను, మళ్ళీ నీతో ఫ్యూచర్లో కలిసి కూడా పనిచేస్తాను అంటే వాడు ఎదవైనా వాడితో కలిసి పనిచేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి. అదొక దేవుడు సినిమా అయ్యా, దానికంటే ఒక వాల్యూ ఉంది, కల్చర్ ఉంది, ఇంతమంది పనిచేస్తారు, ఇంతమంది ఆల్ ఓవర్ సౌత్ ఇండియా మొత్తం టెక్నీషియన్స్ ఉన్నారు దాంట్లో, మోహన్ లాల్ గారు వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు, అన్ని ఇండస్ట్రీ నుంచి మనుషులు ఉన్నారు. అలాంటి ఒక సినిమాకి అంత ప్రైడ్ ఫ్యాక్టర్ తీసుకుని నువ్వు ఇట్లా నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తానవే, ఎదవాళ్ళతో కలిసి పనిచేస్తానంటున్నావే, ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు కదన్నా. అది నీ పవర్ ఏదైతే ఉందో, యువర్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్, ప్రెసిడెంట్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఈజ్ ద ప్రెసిడెంట్, ఈజ్ ద కింగ్ కదా సార్. ఆ పొజిషన్కి ఒక వాల్యూ ఉంది, ప్లీజ్ డోంట్ మిస్యూజ్ ఇట్ అనేసి నేను మాట్లాడాను సార్. అలా నేను కోపంగా మాట్లాడిన మాట వాస్తాను, కానీ బూతులు ఎక్కడ తిట్టలేదండి. నేను రెఫరెన్స్ ఏమి ఇచ్చాను, ఈ రిఫరెన్స్ ఎందుకు చెప్తానంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఈ రిఫరెన్స్ వాడారు, చెప్పారు సిఐ గారు ముందు. మా వంచు విషయంలో కుక్క నాడు అంటే నేను కుక్క అనలేదండి, ఐ కంపేర్డ్ హిమ్ బికాస్ హీస్ బిహేవింగ్ లైక్ దట్. ఇప్పుడు ఒక కుక్కను తీసుకెళ్ళి, మీరే చెప్పనా, ఇప్పుడు కుక్కను తీసుకెళ్ళి ఒక బంగారు ఒక వజ్రాలు అన్ని వైడూరాలు అన్ని పెట్టిన ఒక సింహాసనం మీద కూర్చోబెడితే దాని వాల్యూ నాకు తెలియదు, అది పనికిమాల పని చేస్తున్నాడు. ఇప్పుడు నిన్ను ఎలక్షన్స్ చేసుకొని ఒక తెలంగాణ ఎలక్షన్స్, ఆంధ్ర ఎలక్షన్స్ లెవెల్లో జరిగినాయి. అప్పుడు ప్రకాష్ రాజ్ గారిది వెళ్ళి మా అసోసియేషన్ ఎలక్షన్స్ ఒక రేంజ్లో జరిగినాయి, ఫైట్స్ కానీ అవి ఇవి అనుకుంటే గోలగోలు చేసుకొని మాడుకున్నారు. ఇంత జరిగిన తర్వాత అంతమందిలో అంతమంది సపోర్ట్ చేసి ఫైట్ చేసుకొని నేను తీసుకుని నమ్మి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కదా, నేను ఆడ తీసుకెళ్ళి నువ్వేం చేస్తున్నావు, నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, వాడు ఎదవన్నా సరే వాడితో కలిసి పనిచేస్తానంటున్నావే, అది ఎంతవరకు కరెక్ట్? యూఆర్ మిస్యూజింగ్ యువర్ పవర్. దానికి నీకు పెద్ద తేడా ఏం లేదు, దానికి దాని వాల్యూ తెలియదు, నీకు దాని వాల్యూ తెలియదు అని చెప్పి నేను మాట్లాడాను సార్. ఇప్పుడు వెధవలు ఎవరట, ఆయనతో వర్క్ చేసే వెధవలు ఎవరు? ఇప్పుడు ఆయన వీళ్ళు చెప్పింది ఏంటంటే సార్, రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు యూట్యూబ్లో వీడియోలో చెప్పారు, ఎవరైతే డార్క్ కామెడీ చేస్తున్నారో, ఆడవాళ్ళని చిన్నపిల్లలు తప్పుగా మాట్లాడుతున్నారో, ఆన్ ద నేమ్ ఆఫ్ డార్క్ కామెడీ లైన్ దాటి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ మేము టర్మినేట్ చేస్తున్నాము అన్నారు. మీరు 300 ఛానల్స్ టర్మినేట్ చేశారు, ఇంకో 400 ఛానల్స్ టర్మినేట్ చేస్తాం ఇంకో 1 monthలో అని చెప్పారు. వీళ్ళందరికీ స్ట్రైక్ వేశారు. స్ట్రైక్ వేసిన వాడు అర్థమైంది వాడు ఎదవా తప్పుడు కంటెంట్ చేస్తాడనే కదా. ఇప్పుడు నాకేం స్ట్రైక్స్ రాలా, వేరే ఒక అబ్బాయి నాకేం స్ట్రైక్స్ రాలేదు, అసలు నేను చేయలేదు కదా, చేస్తే సైకిల్ రావాలి. వేరే ఒక అబ్బాయి చేస్తున్నాడు అన్నప్పుడు ఆ అబ్బాయి మీద 2 స్ట్రైక్స్ పడ్డాయి. ఆ అబ్బాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ లోపలే హెల్తీగానే మాట్లాడతారు, బూతులు మాడకుండా టు ద లైన్. ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ అబ్బాయి చెప్పుకుంటా అంటాడు. ఆ అబ్బాయికి 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆ అబ్బాయి ఛానల్ పేరు 3 యాంగ్రీ బాయ్స్. సరే ఆ అబ్బాయి చేస్తున్నాడు కదా, వాడికి ఎందుకు సైకిల్ పడినాయి అని కూర్చొని నేను క్వశ్చన్ చేసిన అంతే, దానికి కూడా నా మీద పడినాం. సో ఇప్పుడు నేను అడిగేది ఏంది, వీడు మంచివాడి మీద స్ట్రైక్ పడింది కాబట్టి నేను మాట్లాడినా, ఆ మిగిలిన వాళ్ళలో ఎదవలు కూడా ఉంటారు కదా, ఎంతోమంది ఎదవలు ఉంటారు కదా, వాళ్ళకి మీరు పంపించిన మెయిల్ ఏదైతే ఉందో దాంట్లో నేను అన్ని ప్రూఫ్స్ ఫస్ట్ నుంచి కూడా అన్ని ప్రూఫ్స్ అయినా మాడుతున్నాను. ఇప్పుడు నేను ప్రూఫ్స్ అయినా మాడుతాను. 24FF అఫీషియల్ అనేది 24 ఫేమ్ ఫ్యాక్టరీ అనేది మంచు విష్ణు గారి ఓన్ ప్రొడక్షన్ కంపెనీ, కన్నప్ప సినిమా కూడా అదే ప్రొడక్షన్ కంపెనీ. కాబట్టి గూగుల్లో చెక్ చేసుకోమని జనాల్ని. దీని ప్రూఫ్ కూడా ఇంకోటి ఉంది, అది చూపిస్తాను. అందులో ఓనర్ నేమ్ అండ్ కంపెనీ నేమ్ నీట్గా రాసి ఉంటుంది. సో దీని నుంచి వాళ్ళకి వచ్చిన మెయిల్, అప్పీల్ పెట్టుకుంటే వాళ్ళకి వచ్చిన మెయిల్, హాయ్, క్రియేట్ 3 పాజిటివ్ వీడియోస్ అబౌట్ ద మూవీ కన్నప్ప అండ్ దెన్ గెట్ బ్యాక్ టు అస్, వీ విల్ రిమూవ్ ద క్లెయిమ్ అండ్ వీ విల్ లుక్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్. అంటే కన్నప్ప గురించి పాజిటివ్ గా మాట్లాడి మంచి పబ్లిసిటీ చేస్తే స్ట్రైక్స్ తీసి 3 వీడియోలు చేయాలి. అది కూడా 3 వీడియోలు చేయాలి. నువ్వు చేస్తే నీ మీద స్ట్రైక్ తీసేయడంతో పాటు ఫ్యూచర్ లో నీతో పాటు కొలాబరేట్ పని చేస్తాను నేను. వాడు ఆడవాళ్ళని చండాలంగా మాట్లాడి, వాడు డార్క్ కామెడీ చేయని, ఆ చిన్నపిల్లల పెద్దవాళ్ళు ఎవరన్నా ఎట్లా మాట్లాడినా కూడా నా సినిమా ప్రమోట్ చేస్తే నీతో కలిసి నేను పని చేస్తా. మరి ఏం ఎథిక్స్ అవి? మరి ప్రపంచానికి నువ్వు చెప్పేది ఏంది?
ఆడవాళ్ళని కాపాడతాను, డార్క్ కామెడీ చేసే వాళ్ళని క్లీన్ చేస్తాను, సిస్టమ్ మొత్తాన్ని క్లీన్ చేస్తాను. ఎందుకు ఈ మాట్లాడి ఎందుకు? ఇప్పుడు అవి పెట్టిన దాని ప్రకారం మీరు ఫైట్ చేస్తున్నారు. ఇది నేను క్వశ్చన్ చేశాను అంతే అన్న. దాని గురించి నేను మాడతా ఇవన్నీ ఎక్స్పోజ్ చేసినాను. నేను అంతా అయిపోయింది, సాల్వ్ అయిపోయినప్పుడు నువ్వు వచ్చి ట్వీట్ చేసి నేను అబద్ధాలు కొని చెప్పి వెళ్ళిపోయినావు. ఇప్పుడు నేను కామ్గా ఉండలేను కదా, నీ ఇమేజ్ కాపాడుకోవడానికి నన్ను ఎదవని చెప్పి వెళ్ళిపోతే నేను ఎదవని గమనే ఉండలేను కదా. నేను తప్పు చేస్తుంటే నేను ఎదవనంటే నేను గమనే ఉంటాను, సారీ అన్న తప్పు అయిపోయింది గమనే ఉంటా. మరి అలాంటప్పుడు నేనేం ప్రూవ్ చేసుకోవాలి కదా, అందుకని నేను ఇవన్నీ తీసుకొని బయట పెట్టినాను.